దీంట్లో ఒక చిన్న బాబు చేశాడు కదా! అవునండి. ఆ బాబుని ఒకసారి పిలుద్దాం ఇప్పుడు. ఓకేనా? ఓకే. ఆ! ఆ! హాయ్. హాయ్. ఏం పేరు నీ పేరు? అక్షిత్ జోయల్. అక్షిత్ జోయల్. యాహ్! సార్ ఇతన్ని ఎలా కాస్టింగ్ చేసుకున్నారు మీరు? అంటే ఆహ్, ఏదైతే ఆ చైల్డ్ క్యారెక్టర్ ఉందో, హ్మ్. ఇతన్ని అసలు ఎక్కడ పట్టుకున్నారు? హ్మ్. ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సరా? లేకపోతే ఏంది అసలు ఇతని స్టోరీ ఏంది? ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు ఈయన్ని? సో, ఇక్కడ సీక్రెట్ ఏంటంటే ఇన్‌ఫ్లుయెన్సర్ గాదు, ఎవరు కాదు. హ్మ్. తను మా బాబు. మీ అబ్బాయా? రైట్. సీరియస్‌లీ? యెస్. ఆ! నేను ఇందాక మీతో పాటొస్తే హ్మ్. నార్మల్‌గా తీసుకొచ్చుంటారు. వచ్చినప్పుడు నేను తనతో మాట్లాడాను. ఓకే. సార్ నీకెలా తెలుసు అని చెప్పని అడిగా. హ్మ్. అన్న ఈ షార్ట్ ఫిల్మ్‌లో చేసింది నేనే అన్నాడు. ఆ! ఆ హెయిర్ స్టైల్‌కి దానికి అసలు మ్యాచ్ లేదు. రైట్. అసలు రైట్. సింక్ లేదు. అవును. కానీ ఈ విషయం నాకు చెప్పలేదు. సో, డైరెక్టర్ చెప్పంది ఏది రివీల్ చేయరు గదా! ఆర్టిస్ట్‌లు. అంటే అప్పుడే నేర్పించేస్తున్నారు. ఇండస్ట్రీకి సంబంధించిన సీక్రెట్స్ ఎలా దాచిపెట్టి ఉంచాలి అని. ఆఫ్ హీరోని కోర్స్. చేద్దామనా? ఆ! ఉంది. ప్లాన్ ఉంది. ఇండస్ట్రీకి లాంచ్ చేద్దాం. ఇండస్ట్రీకి ఇంట్రొడ్యూస్ చేద్దాం అన్నట్టుగా. బాగున్నాడు క్యూట్‌గా. ఆ! ఎవరు ఫేవరెట్ హీరో ఎవరు? రామ్ చరణ్. అబ్బా! డాన్స్ చేస్తావా రామ్ చరణ్ లాగా? ఎయవా? డాన్స్ రాదు. నేర్చుకుంటున్నావా? ఆ! ఓకే. బాగున్నాడు సార్ క్యూట్‌గా. కాదు ఇప్పుడు నీకో స్టోరీ చెప్పారు. హ్మ్. నువ్వు మీ డ్యాడీని అడగలేదా? డ్యాడీ నువ్వే చేయొచ్చు కదా! మా ఫాదర్ క్యారెక్టర్ మరి వేరే ఎవరినో తీసుకొచ్చి పెట్టావని అడగొచ్చు కదా నువ్వు? ఫస్ట్ మా డ్యాడీ చేసాడు. ఆ! దాని తర్వాత రీటేక్స్ వల్ల వేరే అతను చేపిచ్చాడు. ఒకసారి మైక్ మీ డ్యాడీకి ఇవ్వు. కాదు ఏంటి ఫస్ట్ మీరు చేసారా క్యారెక్టర్ అది ఫాదర్ క్యారెక్టర్? ఆ! యాక్చువల్‌గా ఇక్కడ ఏం జరిగిందంటే, సో, క్యారెక్టర్ చేయడం జరిగిందది. ఓకే. బట్ ఎవరైతే నా సపోర్టింగ్ రోల్‌కి తీసుకున్నానో హ్మ్. లైక్ నేను కొంచెం అక్కడ నేను ఎక్స్‌పెక్ట్ చేసింది వేరు, అక్కడ జరిగింది వేరు. హ్మ్. సో, దానివల్ల మాకు డీటెయిలింగ్ కావాలి. ఏం హ్మ్. ఎక్స్‌పెక్ట్ చేసారు? ఏమి అవుట్‌పుట్ రాలేదు హ్మ్. మీకు? యాక్చువల్‌గా నేనక్కడ ఆర్టిస్ట్‌ని నేను ఇలా ఉండాలి ఈ స్పెసిఫికేషన్స్ అన్నట్టుగా నేను అనుకున్నాను. హ్మ్. బట్ ఏంటంటే నాకు ఫోటో ఒకటొచ్చింది. హ్మ్. పంపించడం జరిగింది. ఓకే. బట్ ఆర్టిస్ట్ మాత్రం నీ ఆ ఫోటోలో ఉన్నట్టుగా ఈ రోజుల్లో చాలా మంది కాస్టింగ్‌కి ఫోటోస్ పంపించినప్పుడు గూడా ఏదైనా హ్మ్. ఒక కాస్టింగ్ కాళ్ళకి ఫోటోస్ పంపిస్తే మంచిగా రెమ్నీలు కొట్టి ఫిల్టర్‌లేసి పంపిస్తున్నారు. తీరా అక్కడికెళ్లి చూస్తే గుర్తుపట్టలేని విధంగా ఉంటున్నారు. రైట్. ఓకే. ఇది సో బెస్ట్ ఎగ్జాంపుల్. మంచి పాయింట్ చెప్పారు. హ్మ్. అవును. సీరియస్‌లీ చాలా మందేంటంటే ఆడిషన్‌కెళ్తారు గానీ సెలెక్ట్ అవ్వరు. ఇదే రీజన్. అవును. సో ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు నేను ప్రెజెంట్ ఇప్పుడు 'నాతిచిరామి' ఇప్పుడు నా సెకండ్ ప్రాజెక్ట్ వచ్చేసి 'నాతిచిరామి' ప్రెజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ అవుతుంది. సో దాని కాస్టింగ్ కూడా నేను చేసినప్పుడు అలానే జరిగింది. నాకేంటంటే చాలా మంది వచ్చారు. ఫోటోస్ పంపిస్తున్నారు. బట్ ఏందంటే ఫిల్టర్స్ యూజ్ చేస్తున్నారు. ఓకే. ఆ! సో ఏందంటే అందుకే నేను డైరెక్ట్‌గా నేను ఆఫీస్‌కి పిలిపించి నేను చేయడం జరిగింది. ఓకే. డైరెక్ట్ వాళ్ళని చూసి అసలు హ్మ్. వాళ్ళ స్కిల్స్ ఏంటి అసలకి అన్నది చూడటం జరిగింది. ఒకటైతే రివీల్ చేద్దాం సార్. నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. ఆ 'నాతిచరామి' అనే దాంట్లో చేసింది నేనే. ఫస్ట్ లేదు మీరు 'నాతిచరామి' గురించి మాట్లాడినప్పుడల్లా నా ఫేస్‌లో పిచ్చి పిచ్చి ఎక్స్‌ప్రెషన్స్ అన్నీ వస్తున్నాయి. నేను కవర్ చేయలేకపోతున్నాను. ఓకే. అంటే యాక్షన్‌కి, కట్‌కి మధ్యలో యాక్షన్ చేయగలనేమో గానీ ఇప్పుడు నా వల్ల కావట్లేదు. ఇది మాట్లాడదాం దీని గురించి ఖచ్చితంగా. ఓకే. కాదు అసలు నన్ను మీరు ఎలా తీసుకున్నారు? అప్పుడంటే షూట్ ఏదో హడావిడిగా 2 డేస్, 3 డేస్ చేసేసాం మనం. హ్మ్. మీరు నన్ను డైరెక్ట్ చూడలే. ఏ ఫోటోలు వచ్చినాయో కూడా నాకు తెలీదు లిటరల్లీ. హ్మ్. ఎలా సెలెక్ట్ చేశారు నన్ను? పీజన్ క్రియేషన్స్ హ్మ్. ప్రొడ్యూసర్ శ్రీనివాస్ గారు. అవును. సో శ్రీనివాస్ సార్. హ్మ్. సో యాక్చువల్‌గా నేనేంటంటే నాకు పోస్ట్ ప్రొడక్షన్‌కి నాకు చాలా ప్రాబ్లమ్ అయిపోయింది. హ్మ్. నాకు ఎవరు సపోర్ట్ లేదు, ఏం లేదు. నేను అప్పులు చేసుకొని పెట్టాల్సొచ్చింది. హ్మ్. ఎస్పెషల్లీ చెప్పాలంటే మా ఓనర్స్, మా ఓకే. ఇంటి ఓనర్స్. ఓకే. హ్మ్. యాక్చువల్‌గా వాళ్ళకి నేను చాలా మంత్స్ రెంట్ ఇవ్వాలి. హ్మ్. రెంట్ ఇవ్వకపోగా మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచే నేను అమౌంట్ అప్పు తీసుకున్నాను. అబ్బా! చాలా ఓకే. మంచోళ్ళు. హ్మ్. సో, సో వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు నాకు. అండ్ ఓకే. మా అక్క వాళ్ళు గాని, వాళ్ళు చాలా మంది నాకు సపోర్ట్ ఫ్రెండ్స్ నుంచి గాని కొంచెం హ్మ్. అంతో ఇంతో సపోర్ట్ జరిగింది. అండ్ ఎస్పెషల్లీ మా ఎడిటర్ హ్మ్. హరీష్ నూకల్. ఓకే. సో, తను కూడా చాలా హెల్ప్ చేశారు నాకు. సో, దీనికి చాలా మంది చేశారండి. జర్నీకి నేను ఎంత స్ట్రగుల్స్ ఉన్నానో నాకు తెలుసు. హ్మ్. బట్ వాళ్ళు తక్కువ అమౌంట్ కొంతమంది తీసుకున్న వాళ్ళున్నారు. కొంతమంది తీసుకోకుండా చేశారు. హ్మ్. చాలా సపోర్ట్ చేశారు నాకు. సో, ఫైనల్లీ ఔట్‌పుట్ వచ్చింది. సో, నాకేంటంటే నేను ఫిల్మ్ గ్రూప్స్‌లలో పెట్టేవాడిని. సో, హ్మ్. ఇది నాకు ఉన్నది కొంచెం ఎవరైనా తెలిసిన వాళ్ళున్నారా? లేదంటే కొంచెం తక్కువకి చేసేవాళ్ళున్నారా? అన్నట్టుగా నేను పెట్టడం జరుగుతుంది. హ్మ్. సో, పెట్టినప్పుడు ఈ పీజన్ క్రియేషన్స్ నుండి మన శ్రీనివాస్ గారు ఆ మెసేజ్ చూసి నన్ను కాంటాక్ట్ అయ్యారు. కాంటాక్ట్ అయ్యి అసలు ఏంటి అన్నది కనుక్కొని,
సో తను జర్నీని చూశారు. జర్నీని చూసి నెక్స్ట్ మనకి ఆ నాతిచరామి అనేది మనం తీద్దాము అన్నట్టుగా ఆ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేసాం మేము. సో అతనే నాకు మిమ్మల్ని రిఫర్ చేశాడు. అవును సార్ నాకు ఫోన్ చేశారు, హ్మ్. స్టోరీ లైన్ చెప్పారు, ఫొటోస్ పంపించమన్నారు. హ్మ్. అది నేను ఫిల్టర్ ఏం పంపించలేదు కానీ హ్మ్. హ్మ్. పంపించాను. అవును. అది మ్యాచ్ అయిందా నాకు డౌట్. రైట్. నేను చూడగానే ఓకే. ఈ క్యాండిడేట్ చేయగలడు అన్న కాన్ఫిడెన్స్ అయితే నాకొచ్చింది. సో దానివల్లనే నేను మిమ్మల్ని తీసుకోవడం జరిగింది. లేదు అంటే మాత్రం అసలు నేనేందంటే కాంప్రమైజ్ అవ్వను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా అవును. క్యారెక్టర్ ఏందంటే కాంప్రమైజ్ అవ్వను. ఉమ్, నేను సరేలే, ఓకేలే, ఇది నాకు నచ్చదు నాకు. ఉమ్, నా విజన్ ఏదైతే ఉన్నదో ఉమ్, అదొచ్చేంత వరకు నేను కష్టపడతాను. ఉమ్, అట్‌లీస్ట్ దాన్ని మ్యాచ్ చేయటానికైనా కష్టపడతా. అది నాకు తెలుసు, ఎందుకంటే నాతిచరామి వన్ డే షూట్ అని పిలిపించారు, 3 రోజులు సాగొట్టారనమాట. సో అది నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయింది. ఆ! వన్ డే షూట్ అని చెప్పి 3 రోజులు. చెప్పండి. ఓకే. దాని గురించి మనం తర్వాత మాట్లాడతాం. ఆ, నా సక్సెస్‌లో మాట్లాడతాం. షూర్, ఖచ్చితంగా. డెఫినెట్‌లీ. అయితే ఇప్పుడు హ్మ్. జర్నీ కంప్లీట్ అయిపోయింది. రైట్. నెక్స్ట్ మనది నాతిచరామి కూడా విలన్ ఫాస్ట్ వచ్చేసింది. వచ్చేస్తుంది.